అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్‌కి స్వాగతం. వృషభ రాశి వారికి హృదయపూర్వక స్వాగతం. జూలై 10 నుండి 13వ తేదీ వరకు మీ జీవితంలో ఒక ఆసక్తికరమైన మలుపు కనిపిస్తుంది. ఈ కాలాన్ని సాధారణంగా తీసుకుంటే కొన్ని సంకేతాలు మీ దృష్టికి రాకపోవచ్చు. కానీ కాస్త నెమ్మదిగా గమనిస్తే చాలా కాలంగా మూసుకుపోయిందని అనుకున్న ఒక దారి నెమ్మదిగా తెరుచుకున్నట్లు మీకే అనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మార్పు పెద్ద సంఘటనతో కాదు, చాలా చిన్న సంఘటనతో ప్రారంభం అవుతుంది. ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక వ్యక్తి చెప్పిన ఒక మాట కావచ్చు, లేదా మీరు యాదృచ్ఛికంగా తీసుకున్న ఒక నిర్ణయం కావచ్చు. కానీ ఆ క్షణం తర్వాత మీ ఆలోచనలో వచ్చే మార్పే ఈ కాలానికి అసలైన ప్రత్యేకత. వృషభ రాశి వారు సాధారణంగా జీవితంలో తొందరపడరు. ప్రతి అడుగు బలంగా వేయాలని చూస్తారు. ఒక్కసారి నమ్మిన వ్యక్తిని చివరి వరకు నమ్ముతారు. ఒక్కసారి మొదలుపెట్టిన పనిని మధ్యలో వదిలిపెట్టరు. ఇదే మీ బలం. కానీ కొన్నిసార్లు అదే మీ బలహీనత కూడా అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీలాగే నిజాయితీగా ఉండరు. ప్రతి చిరునవ్వు మనస్ఫూర్తిగా ఉండదు. ప్రతి సహాయం వెనుక మంచి ఉద్దేశమే ఉండదు. ఈ కాలంలో గ్రహాలు మీకు నేర్పించబోయే మొదటి పాఠం ఇదే. ఈ సమయంలో శుక్రగ్రహం మీ రాశికి అనుకూల స్థానంలో ఉండటం వల్ల మీ వ్యక్తిగతాన్ని ప్రత్యేకమైన ఆకర్షణ ఏర్పడుతుంది. మీతో మాట్లాడిన వారు మీ ఆలోచనలను గౌరవించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో శని ప్రభావం వల్ల ప్రతి మంచి ఫలితం కొంచెం ఆలస్యంగా వస్తుంది. మొదట అది నిరాశ కలిగించిన తర్వాత అదే ఆలస్యం మీకు మంచే చేసిందని అర్థమవుతుంది. గురుగ్రహం మీ ఆలోచనలకు దిశ చూపిస్తుంటే రాహు మాత్రం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. బయటకు కనిపించే ప్రతి అవకాశం మీకు సరిపోదు. అందుకే ఈ సమయంలో మెరుస్తున్న ప్రతి దాన్ని బంగారం అనుకొని నమ్మకండి. ఈ కాలంలో మీ మనసులో ఒక ప్రశ్న పదే పదే రావచ్చు. నేను ఇంకా ఎక్కువ చేయగలనా అని. ఆశ్చర్యకరంగా ఆ ప్రశ్నకు సమాధానం కూడా మీలోనే ఉంటుంది. ఎందుకంటే చాలా రోజులుగా మీలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకురావడానికి ఈ గ్రహస్థితులు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు భయపడి వాయిదా వేసిన ఒక నిర్ణయం ఇప్పుడు సరైన సమయానికి చేరుకుంటుంది. ఆర్థికంగా చూస్తే ఈ కాలం సంపాదించే సమయం మాత్రమే కాదు, సంపాదించిన దాన్ని కాపాడుకోవడం నేర్పించే సమయం కూడా. కొంత డబ్బు వస్తుంది, అదే సమయంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. కానీ ఇక్కడ ఒక తేడా ఉంది. ఈసారి మీ ఖర్చులు గతంలా భావోద్వేగంతో ఉండవు. మీరు ప్రతి రూపాయి విలువ అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవడం ప్రారంభిస్తారు. అదే రాబోయే నెలల్లో మీకు పెద్ద బలంగా మారుతుంది. మీ జాతకంలో బుధుడి ప్రభావం వల్ల చాలా కాలంగా నిలిచిపోయిన ఒక సంభాషణ మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. మీతో మాట్లాడని ఒక వ్యక్తి తిరిగి సంప్రదించవచ్చు. ఉద్యోగానికి సంబంధించిన సమాచారం రావచ్చు, లేదా ఒకప్పుడు కోల్పోయామని అనుకున్న అవకాశం మరో రూపంలో మీ ముందుకు రావచ్చు. కానీ ఈసారి తొందరపడి స్పందించకుండా పూర్తిగా అర్థం చేసుకొని ముందడుగు వేయండి. కుటుంబ జీవితంలో కూడా ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. ఇంతకాలంగా ఇంట్లో ఎవ్వరూ మాట్లాడని ఒక విషయం ఇప్పుడు చర్చలకు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ మీరు మాట్లాడే విధానం చాలా ముఖ్యం. మీరు కోపంతో స్పందిస్తే సమస్య పెరుగుతుంది. మీరు ప్రశాంతంగా స్పందిస్తే అదే విషయం కుటుంబాన్ని మరింత దగ్గర చేస్తుంది. అందుకే ఈ సమయంలో గెలవడానికి ప్రయత్నించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఉద్యోగంలో ఉన్న వృషభ రాశి వారికి ఈ కాలం ఒక నిశ్శబ్ద పరీక్ష. ఎవరు మిమ్మల్ని పొగడకపోయినా మీ పని కనిపించకుండా పోదు. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నాన్ని ఎవరో ఒకరు గమనిస్తారు. మీరు ఊహించని సమయంలో అదే మీకు ఒక కొత్త బాధ్యతగా, కొత్త అవకాశంగా తిరిగి రావచ్చు. అందుకే ఈ సమయంలో విసుగు వచ్చిన పనిలో నిర్లక్ష్యం చేయకండి. వ్యాపారం చేసే వారికి కూడా గ్రహాలు ఒక ముఖ్యమైన సంకేతం ఇస్తున్నాయి. కొత్త లాభాల కంటే పాత నమ్మకాలను బలపరచండి. కొత్త కస్టమర్ల కోసం పరిగెత్తే ముందు ఇప్పటికే మిమ్మల్ని నమ్ముతున్న వారిని మరింత సంతృప్తిపరచండి. అదే మీ వ్యాపారానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ సమయంలో వేగంగా ఎదగాలని చేసే ప్రయత్నం కంటే బలమైన పునాది వేయటం ఎక్కువ లాభాన్ని ఇస్తుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఈ కాలంలో మీరు చేసే ఒక చిన్న సంఘటన మొదట సాధారణంగా అనిపించిన కొద్ది రోజుల తర్వాత దాని వెనక ఉన్న కారణం మీకు అర్థమవుతుంది. అప్పుడే మీరు ఇది యాదృచ్ఛికం కాదు, నాకు రావాల్సిన సంకేతం అని అనుకునే పరిస్థితి రావచ్చు. అందుకే ఈ కాలంలో జరిగే ప్రతి సంఘటనను నిర్లక్ష్యం చేయకుండా గమనించండి. కొన్నిసార్లు గ్రహాలు పెద్ద అద్భుతాలు చెయ్యవు, కానీ జీవితాన్ని మార్చే చిన్న సంకేతాలను మాత్రం తప్పకుండా పంపిస్తాయి.
ఇక్కడి నుంచి గ్రహాల ప్రభావం మరింత స్పష్టంగా కనిపించడం ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు మీరు బయట జరిగే సంఘటనలను మాత్రమే గమనిస్తూ ఉంటే, ఇప్పుడు మీలో జరుగుతున్న మార్పులను కూడా మీరు గమనిస్తారు. కొన్ని రోజుల క్రితం వరకు అసాధ్యంగా అనిపించిన విషయం ఇప్పుడు అంత కష్టంగా అనిపించదు. కారణం పరిస్థితులు మారడం కాదు, వాటిని చూసే మీ దృష్టి మారడం. అదే ఈ కాలంలో మీకు లభించే అతిపెద్ద శక్తి. ఈ సమయంలో శని ప్రభావం ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది. జీవితంలో శాశ్వతంగా గెలిచేది అదృష్టం కాదు, అది మీ క్రమశిక్షణ. అందుకే తొందరగా ఫలితం రాలేదని నిరుత్సాహపడవద్దు. మీరు గతంలో వేసిన విత్తనం ఇప్పుడు నెమ్మదిగా మొలకెత్తే దిశలో ఉంది. పైకి పెద్దగా మార్పు కనిపించకపోయినా లోపల మాత్రం భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుంది. మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన యోగం కనిపిస్తుంది. చాలామందికి డబ్బు సంపాదించే అవకాశాలు తగ్గవు, కానీ డబ్బును నిలబెట్టుకోవడమే అసలైన పరీక్షగా మారుతుంది. చేతిలోకి వచ్చిన డబ్బు ఒకవైపు ఆనందాన్ని ఇస్తుంటే, మరోవైపు బాధ్యతలు కూడా వరుసగా మీ ముందుకు వస్తాయి. ఇంటికి సంబంధించిన ఖర్చు, కుటుంబ సభ్యుల అవసరం, పాత బాకీ లేదా అనుకోని చెల్లింపు మీ ప్రణాళికలను కొద్దిగా మార్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గ్రహాలు మీకు ఒక మంచి అవకాశాన్ని కూడా ఇస్తున్నాయి. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న పొదుపు గురించి ఇప్పుడు సీరియస్గా ఆలోచించడం ప్రారంభిస్తారు. చిన్న మొత్తంలో మొదలుపెట్టిన అదే నిర్ణయం రాబోయే నెలల్లో మీకు గొప్ప భరోసాగా మారుతుంది. సంపద అనేది ఒక్క రోజులో ఏర్పడదు, కానీ సరైన అలవాట్లు ఒక్క రోజులోనే ప్రారంభం అవుతాయి. ఉద్యోగ జీవితంలో ఒక ఆసక్తికరమైన పరిణామం కనిపిస్తుంది. మీతో కలిసి పనిచేసే వ్యక్తుల్లో ఒకరు మీ సామర్థ్యాన్ని గుర్తించి మీకు సహాయం చేసే అవకాశం ఉంది. మీరు ఊహించని వ్యక్తి నుంచి ప్రోత్సాహం లభించవచ్చు. అదే సమయంలో ఇంకొంతమంది మీ పనిని చూసి మౌనంగా పోటీ భావనతో ఉండవచ్చు. అందుకే మీ ప్రణాళికలను అందరితోనూ చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజయం గురించి మాట్లాడేది మీ పని కావాలి, మీ మాటలు కాదు. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఆశాజనకమైన సంకేతాలు ఉన్నాయి. మొదట వచ్చిన అవకాశం మీకు పూర్తిగా నచ్చకపోవచ్చు, కానీ దాన్ని పూర్తిగా తిరస్కరించే ముందు భవిష్యత్తులో అది ఎక్కడికి తీసుకువెళ్తుందో ఒక్కసారి ఆలోచించండి. కొన్నిసార్లు చిన్న తలుపు తెరిచేటప్పుడు పెద్ద గది కనిపిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఈ కాలం నమ్మకాన్ని పెంచుకునే సమయం అని చెప్పుకోవచ్చు. లాభం కోసం పరిగెత్తడం కంటే పేరు కోసం పనిచేయటం ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఒక పాత కస్టమర్ మళ్ళీ మీ వద్దకు వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు ఆగిపోయిన పని తిరిగి ప్రారంభం అవుతుంది. మీ సహనం ఈసారి మీకు లాభంగా మారుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే ఆ విలువను నిలబెట్టుకోవాలంటే కోపం తగ్గించి ఓపిక పెంచుకోవాలి. ఒక చిన్న అపార్థం మీ జోక్యంతో సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది. చాలా కాలంగా దూరంగా ఉన్న బంధువు నుంచి వార్త రావచ్చు. ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చ కూడా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమలో ఉన్న వృషభ రాశి వారికి ఈ కాలం పరస్పర నమ్మకం పరీక్షించే సమయమని చెప్పుకోవచ్చు. అనుమానాలకు చోటు ఇవ్వకుండా మనసులో ఉన్నది ప్రశాంతంగా చెప్పండి. ఎదుటివారి నిశ్శబ్దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొన్ని సందర్భాల్లో మాటల కంటే పరిస్థితులే ఎక్కువ చెప్పగలవు. ఓపికగా వినగలిగితే మీ బంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యం పరంగా శరీరం కంటే మనసుకే ఎక్కువ విశ్రాంతి అవసరమయ్యే సూచనలు ఉన్నాయి. పని బాధ్యతలు, భవిష్యత్ గురించి ఆలోచిస్తూ మీకు మీరే ఒత్తిడిని పెంచుకోవద్దు. సమయానికి నిద్రపోవటానికి ప్రయత్నించండి. తేలికపాటి ఆహారం, కొద్దిసేపు నడక లేదా ధ్యానం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. మీ మానసిక ప్రశాంతతే ఈ సమయంలో మీ ఆరోగ్యానికి పెద్ద మందుగా పనిచేస్తుంది. ఈ కాలంలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి శాశ్వతంగా ఉండాల్సిన అవసరం లేదు. అలాగే దూరం అవుతున్న ప్రతి వ్యక్తి నష్టమే అని కూడా అనుకోవద్దు. కొన్ని బంధాలు తమ పని పూర్తి అయిన తర్వాత సహజంగానే ముగుస్తాయి. కొన్ని కొత్త బంధాలు మాత్రం మీ జీవితంలో సరైన సమయంలోనే ప్రవేశిస్తాయి. ఈ మార్పులను అంగీకరించగలిగితే మీ మనస్సు చాలా తేలికగా మారుతుంది. గ్రహాలు ఇప్పుడు మీకు ఒక నిశ్శబ్ద సందేశాన్ని ఇస్తున్నాయి. నీ విలువను నిరూపించుకోవడానికి అందరి ప్రశంస అవసరం లేదు. నీ నిజాయితీ, నీ కష్టం, నీ ఓపిక
ఇవే నీ అదృష్టాన్ని మెల్లగా నిర్మిస్తున్నాయి. ఈ కాలంలో ఆ సందేశాన్ని అర్థం చేసుకున్న వృషభ రాశి వారు రాబోయే రోజుల్లో తమ జీవితంలో స్పష్టమైన మార్పును చూసే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో మరో విశేషమైన మార్పు నెమ్మదిగా చోటు చేసుకుంటుంది. ఇప్పటి వరకు మీరు మీ కళ్ళతో చూసిన విషయాలనే ఎక్కువగా నమ్మేవారు. కానీ ఇప్పుడు మీ అనుభవమే మీకు గురువుగా మారబోతుంది. ఒకప్పుడు మీరు చేసిన చిన్న పొరపాట్లు ఇప్పుడు మళ్ళీ పునరావృతం కాకుండా కాపాడుతాయి. అందుకే ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాల్లో గత అనుభవం స్పష్టంగా కనిపిస్తుంది. అదే మీకు ఇతరుల కంటే ముందంజలో నిలబడే శక్తి ఇస్తుంది. గ్రహాల పరిస్థితిని మరింత లోతుగా పరిశీలిస్తే గురుగ్రహం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేస్తుండగా కేతువు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తుంది. ప్రతి సమస్యకు వెంటనే సమాధానం వెతకాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది. అందుకే ఈ సమయంలో ఓపిక కోల్పోవద్దు. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత స్పష్టంగా సరైన మార్గం మీకు కనిపిస్తుంది. ఈ కాలంలో ఒక పాత కోరిక మళ్ళీ మీ మనసులోకి రావచ్చు. ఒకప్పుడు పరిస్థితుల వల్ల వదిలేసిన లక్ష్యం, పూర్తి చేయలేకపోయిన పని లేదా చాలా కాలంగా వాయిదా పడిన ప్రణాళిక మళ్ళీ ప్రారంభించాలని అనిపించవచ్చు. ఈ ఆలోచనలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న గ్రహబలం గతంలో లేనంత అనుకూలంగా పనిచేసే అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా మరో మంచి సంకేతం కనిపిస్తుంది. డబ్బు విషయంలో మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. ఈరోజు ఖర్చు చేయాలి అనే భావన కంటే రేపటి కోసం ఎలా సిద్ధంగా ఉండాలి అనే ఆలోచన పెరుగుతుంది. ఇదే మీకు భవిష్యత్తులో స్థిరమైన ఆర్థిక భద్రతను తీసుకురాగలదు. చిన్న మొత్తమైన క్రమంగా పొదుపు చేయడం ప్రారంభిస్తే దాని ఫలితం మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. కొందరికి కుటుంబంలో చాలా కాలంగా ఆగిపోయిన ఒక శుభకార్యం మళ్ళీ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో ఆనందాన్ని కలిగించే ఒక వార్త వినే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీ మనసులో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ సమయంలో పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి మరో ప్రత్యేకమైన అవకాశం కనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచో నేర్చుకోవాలనుకున్న ఒక కొత్త నైపుణ్యం లేదా బాధ్యత మీ ముందుకు రావచ్చు. మొదట అది కాస్త కష్టంగా అనిపించినా అదే మీ భవిష్యత్తులో పదోన్నతి లేదా మంచి గుర్తింపు కారణం కావచ్చు. ఈ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి వెనకాడకండి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మార్కెట్లో నెమ్మదిగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. గతంలో చేసిన మంచి పనికి ఇప్పుడు పేరు రావచ్చు. ఒక సంతృప్తి చెందిన కస్టమర్ ద్వారా కొత్త అవకాశాలు రావచ్చు. ప్రచారం కంటే నమ్మకం మీకు ఎక్కువ లాభాన్ని తీసుకొస్తుంది. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అదే మీ వ్యాపారానికి గొప్ప పెట్టుబడిగా మారుతుంది. ఆరోగ్యం పరంగా శరీరం ఇస్తున్న సంకేతాలను గౌరవించండి. అలసటను నిర్లక్ష్యం చేయకండి. ఎక్కువ పని చేసి విశ్రాంతి తీసుకోకుండా ఉండటం వల్ల శక్తి తగ్గే అవకాశం ఉంది. సరైన నిద్ర, సమయానికి ఆహారం, ప్రశాంతమైన మనస్సు ఈ కాలంలో మీకు అత్యంత అవసరం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఒక పెట్టుబడే అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీ స్నేహితుల వలయంలో కూడా చిన్న మార్పులు కనిపిస్తున్నాయి. కొందరు మీకు మరింత దగ్గరవుతారు, మరికొందరు నెమ్మదిగా దూరమవుతారు. ఈ మార్పులను సహజంగా స్వీకరించండి. జీవితంలో ప్రతి పరిచయం శాశ్వతం కాదు, కానీ సరైన సమయంలో మీకు తోడుగా నిలిచే వ్యక్తులను గుర్తుంచుకోవడం మాత్రం చాలా ముఖ్యం. ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన సూచన కనిపిస్తుంది. మీ విజయాన్ని ముందుగానే ప్రకటించకండి. పని పూర్తయిన తర్వాత ఫలితం మాట్లాడనివ్వండి. మీరు నిశ్శబ్దంగా చేసిన కృషి పెద్దగా చెప్పిన ప్రణాళికల కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. గ్రహాలు కూడా ఇప్పుడు అదే సూచిస్తున్నాయి. మరో శుభసూచిక ఏమిటంటే చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక భయం ఈ కాలం ముగిసే సమయానికి క్రమంగా తగ్గిపోతుంది. దాని స్థానంలో కొత్త నమ్మకం వస్తుంది. నేను చేయగలను అనే భావన మీలో బలపడుతుంది. అదే మీ జీవితంలో రాబోయే మంచి మార్పుకు ఆరంభం అవుతుంది. మొత్తం గ్రహస్థితుల్ని పరిశీలిస్తే ఈ కాలం మీకు అద్భుతాలు చూపించడానికి రాలేదు, మిమ్మల్ని అద్భుతాలు చేసే వ్యక్తిగా తీర్చిదిద్దడానికి వచ్చింది. మీరు ఓపికను వదలకుండా డబ్బు విషయంలో నియంత్రణ పాటిస్తూ, సంబంధాలను గౌరవిస్తూ, అవకాశాలను తెలివిగా ఉపయోగించుకుంటే ఈ కాలం ముగిసే నాటికి మీరు మీలో ఒక కొత్త మార్పును స్పష్టంగా అనుభవించే అవకాశం ఉంది. అదే మార్పు రాబోయే రోజుల విజయాలకు బలమైన పునాదిగా నిలుస్తుంది.
చివరిగా ఈ కాలం మొత్తం గ్రహస్థితుల్ని ఒకసారి పరిశీలిస్తే వృషభ రాశి వారికి ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయం మీ జీవితంలో ప్రతిదీ ఒక్కసారిగా మారిపోయే కాలం కాదు. కానీ మీరు ఈ రోజుల్లో తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు, చూపించే ఓర్పు, పాటించే క్రమశిక్షణ రాబోయే నెలల్లో పెద్ద ఫలితాలకు పునాదిగా మారే అవకాశం ఉంది. అందుకే ఏ పని చిన్నదైనా నిర్లక్ష్యం చేయకండి. అలాగే ఏ సమస్యను చూసి భయపడకండి. ప్రతి పరిస్థితి మీకు ఒక పాఠాన్ని నేర్పించడానికి మాత్రమే వస్తుంది. ఈ సమయంలో శుక్రగ్రహం మీకు గౌరవాన్ని, ఆకర్షణను, సంబంధాల్లో మాధుర్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంటే, గురుగ్రహం మీ ఆలోచనలను మరింత పరిపక్వంగా మారుస్తున్నాడు. శని మాత్రం ఒక విషయం మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. కష్టపడి సంపాదించిన ఫలితమే ఎక్కువ కాలం నిలుస్తుంది. అందుకే ఈ రోజుల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఓపికతో స్వీకరించండి. ఫలితం వెంటనే కనిపించకపోయినా మీరు వేసిన ప్రతి మంచి అడుగు భవిష్యత్తులో మీకు తిరిగి ఉపయోగపడుతుంది. కొంతమందికి ఈ కాలంలో నరఘోష లేదా నరదిష్టి ప్రభావం కూడా స్వల్పంగా కనిపించే అవకాశం ఉంది. కారణం లేకుండా మనసు భారంగా అనిపించడం, ఇంట్లో చిన్న చిన్న అపార్థాలు రావడం, అనుకున్న పని చివరి నిమిషంలో ఆలస్యం కావడం లేదా మంచి అవకాశం చేతిలోకి వచ్చి జారిపోయినట్లుగా అనిపించడం వంటి పరిస్థితులు ఎదురైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవి శాశ్వత సమస్యలు కావు. మనస్సు స్థిరంగా ఉంచుకుంటే ఈ స్వభావం క్రమంగా తగ్గిపోతుంది. సాంప్రదాయ జ్యోతిష్య ప్రకారం శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారిని తెల్లని పూలతో అర్చన చేయండి. శివాలయంలో నంది దర్శనం చేసుకొని పరమేశ్వరునికి అభిషేకం చేయడం, అలాగే ఓం శ్రీం మహాలక్ష్మీ నమః మంత్రాన్ని 108 సార్లు జపించడం శుభప్రదంగా భావిస్తారు. మీకు సాధ్యమైనంత వరకు పేదవారికి బియ్యం, పాలు లేదా తెల్లని వస్త్రం దానం చేయటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. జ్యోతిష్య సాంప్రదాయం చెప్తుంది, ఈ పరిహారాలు విశ్వాసంతో చేసినప్పుడు మనసుకు ధైర్యాన్ని, సానుకూల ఆలోచనలను పెంచుతాయి. వృషభ రాశి వారు ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. మీరు జీవితంలో నెమ్మదిగా ముందుకు వెళ్ళే వ్యక్తులు. కానీ మీరు సాధించాల్సిన విజయాలు చాలా బలంగా నిలుస్తాయి. ఇతరుల వేగాన్ని చూసి మీ ప్రయాణాన్ని తక్కువగా అంచనా వేయకండి. ప్రతి రాశికి ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు మీ జీవితంలో కూడా నెమ్మదిగా మార్పు మొదలవుతుంది. ఈ మార్పు బయట ప్రపంచంలో కనిపించే ముందు మీ ఆలోచనలో కనిపిస్తుంది. అదే నిజమైన అదృష్టానికి మొదటి సంకేతం. ఈ కాలం ముగిసే సమయానికి మీరు ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తు చేస్తారు. గతంలో మిమ్మల్ని ఆపిన భయం తగ్గిపోతుంది. నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది. డబ్బు విషయంలో నియంత్రణ వస్తుంది. సంబంధాల్లో ఎవరిని నమ్మాలో, ఎవరితో దూరం పాటించాలో అర్థమవుతుంది. ఇదే ఈ గ్రహస్థితి మీకు ఇచ్చే అతిపెద్ద వరం. గుర్తుంచుకోండి, గ్రహాలు దారిని చూపుతాయి, కానీ ఆ దారిలో నడిచేది మీరే. అదృష్టం అవకాశాన్ని ఇస్తుంది, కానీ విజయాన్ని నిర్మించేది మీ క్రమశిక్షణ, మీ కష్టం, మీ సహనం. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా దేవునిపై విశ్వాసంతో, మీపై నమ్మకంతో ముందుకు సాగండి. రాబోయే రోజులు మీ జీవితంలో ఆనందం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబం, సుఖం, మంచి ఆరోగ్యం, గౌరవం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వృషభ రాశి వారు ఈ జాతక విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు వృషభ రాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లోతైన గ్రహస్థితి విశ్లేషణలు, రోజువారీ మరియు వారపు రాశి ఫలితాలు ఎప్పటికప్పుడు చూడాలంటే ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మీ అందరికీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం, పరమేశ్వరిని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైన జాతక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.